శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాద్రప్పన్న చంద్ర మహోత్సవాల సందర్భంగా సింహాద్రప్పన్న భక్తులు పోలవరపు దుర్గారావు పెద్దోడు దువ్వా సురేష్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కొత్తపేట శ్రీనివాస మాల్ వద్ద వైభవంగా ప్రారంభమైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన అర్చకులు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు శర్మ మంత్రోచ్చరణతో పూజాధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, చెట్టిమర్రి కార్పొరేషన్ చైర్మన్ కూచిపూడి సత్యబాబు, మాజీ మంత్రివర్యులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింహాచలంలో సింహాద్రప్పన్న చంద్ర మహోత్సవాలు ఏ విధంగా జరుగుతాయో అదే రీతిలో ఇక్కడ పోలవరపు దుర్గారావు దువ్వా సురేష్ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా ప్రతి ఏటా మహోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సింహాచలంలో వెళ్ళలేని భక్తులు ఇక్కడ సింహాద్రప్పన్న స్వామివారిని దర్శించుకుంటున్నారని వారు తెలిపారు. సింహాద్రప్పన్న చంద్రోత్సవాలను ప్రతి ఏటా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తున్న పోలవరపు దుర్గారావు దువ్వా సురేష్లను వారు అభినందించారు. సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో శాంతిని, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ పాన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిళ్ళా దుర్గారావు, స్థానిక ప్రముఖులు తోరా శ్రీనివాసరావు తదితరులు పాల్గొని సింహాద్రప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లిపిల్లి సూర్యప్రకాశ్రావు, ఎం రాజేష్, దువ్వా రామ్ తేజ్, దువ్వా దుర్గబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కుడిపూడి సత్యబాబు, రాష్ట్ర సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్. ఈరోజు వరహ లక్ష్మీ నరసింహస్వామి అప్పన్న చందన మహోత్సవానికి ఈరోజు పోలవరపు దుర్గారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది 24వ వార్షికోత్సవం. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకించి దుర్గారావు గారికి, పోలవరపు దుర్గారావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు, అలాగే ఇక్కడ ఇంత భారీగా చేస్తున్న ప్రతి 24 సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమం చేయడం అంటే భక్తి శ్రద్ధలతో అది ఎంత గొప్ప విషయం కూడా మన అందరికి కూడా తెలుసు. ఆ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలెడుతున్న మన దుర్గారావు గారికి, అలాగే ఆయన మిత్ర బృందం ఇంకా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆయుర ఆరోగ్యాలు కూడా ప్రసాదించి ఇంకా ఈ కార్యక్రమం ఇంకా దినదిన అభివృద్ధి చెంది ప్రతి సంవత్సరం ఇంతకి ఇంతగా అంతయి ఉండాలని చెప్పి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఈ కమిటీ మీద ఎప్పుడు ఉండాలని, ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన వచ్చినందుకు, అలాగే ఇక్కడ విజయవాడ సెట్టిపల్లి సంఘం అధ్యక్షులు మన కడల వెంకటరావు గారు, అలాగే రాధాకృష్ణ గారు, మన బొక్క సత్యనారాయణ గారు, బొక్క ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అటెండ్ అయ్యి ఈ రోజు దుర్గారావు గారు పెట్టిన ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకించి వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలి. ఎందుకంటే చాలా మంది మన హిందూ ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇంకా ఎదురుకు వెళ్తున్నందుకు దుర్గారావు గారికి కూడా ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన దేవాలయమైనటువంటి సింహాద్రప్పన్న స్వామి దేవాలయంలో చందనోత్సవం ఏదైతే అంగరంగ వైభవంగా జరుగుతుందో అందులో భాగంగానే స్వామివారి భక్తులంతా కూడా రాష్ట్ర నలుమూలల అనేక ప్రాంతాల్లోని స్వామివారి ప్రతిరూపాన్ని పెట్టి స్థానిక ప్రజలందరినీ కూడా, హిందువులందరినీ కూడా, హిందూ బంధువులందరినీ కూడా ఆ యొక్క పూజా కార్యక్రమంలోని భాగస్వాములు చేస్తూ అనేక మంది, వేలాది మంది ఈ యొక్క కార్యక్రమాల్లోని స్థానికంగా పాల్గొంటూ జరుగుతున్న సందర్భంలో నేరుబొమ్మ సెంటర్లో గత 24 సంవత్సరాలుగా పోలవరపు దుర్గారావు సోదరుడు, పోలవరపు దుర్గారావు పెద్దోడు ఆధ్వర్యంలోని 24 సంవత్సరాలుగా ఈ యొక్క అదేవిధంగా సురేష్ బాబు ఆధ్వర్యంలోని ఈ యొక్క చందనోత్సవ కార్యక్రమం అద్భుతంగా స్థానిక ప్రజల్ని, స్థానిక నాయకుల్ని, స్థానికులందరినీ కూడా మమేకం చేసి ఇక్కడ పూజా కార్యక్రమంలో వైభవంగా చేయడం, ఈ 10 రోజుల పాటు ప్రసాదాల పంపిణీ కావచ్చు, మంచినీళ్ళ పంపిణీ కావచ్చు, అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. అనేక మంది స్వామివారిని విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాద్రప్పన్న స్వామిని దర్శించుకోలేని పరిస్థితిలోని అక్కడ జరిగే పూజల్లాగానే జరుపుతూ ఇక్కడ కూడా స్వామివారి ప్రతిరూపాన్ని పెట్టి ఆ రోజు ఏదైతే ఈ నెల 20వ తారీఖు స్వామివారి చందనోత్సవం ఏదైతే విశాఖపట్నంలోని సింహాద్రప్పన్న దేవాలయం జరుగుతుంది, అదే తరహాలో ఇక్కడ కూడా చందనోత్సవం కార్యక్రమం చేసి స్వామివారిని పురవీధుల్లోని ఊరేగించే కార్యక్రమం కూడా జరపడం
హిందూ బంధువుల్ని మనం చేసే దిశగా, మన ధర్మాన్ని కాపాడుకునే దిశగా ఈ యొక్క కార్యక్రమాలు వాడవాడలా జరగడం కూడా చాలా ఆనందదాయకం. ఇంకా రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ప్రాంతాల్లోని విస్తరించే దిశగా, మన ధర్మాన్ని మనం కాపాడుకునే దిశగా ప్రతి ఒక్క హిందూ బంధువు ప్రయత్నించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కులాలుగా విడిపోకుండా హిందువులంతా కూడా ఐక్యతై మన ధర్మాన్ని రక్షించుకునే దిశగా, భావి తరాలకి మన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాల్ని అందించే దిశగా, స్వామివారి పట్ల భక్తిని చాటుతూ స్వామివారిని ప్రసన్నం చేసుకునే దిశగా, స్వామివారి ఆశీర్వాదం అందరం పొందే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా పోలవరపు దుర్గారావు పెద్దోడిని, అదేవిధంగా సురేష్ బాబుని ముఖ్యంగా ఇంత కార్యక్రమం చేసి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. Like, subscribe and press the bell icon for new updates.